మనల్ని చాలా ఇబ్బంది పెడుతుంటుంది కదా. మనుషులు మనల్ని నిందలేస్తూ ఉంటారు, అపనిందలేస్తూ ఉంటారు, లేకపోతే ఏ శోధనో ఏదో మన మీద పడుతున్నప్పుడు, ఏదో తెలియనటువంటి శ్రమ మన జీవితంలోకి వస్తున్నప్పుడు, అనుకున్న పని అనుకున్న విధంగా అవ్వకుండా ఆగిపోతున్నప్పుడు, జరుగుతున్న కార్యక్రమాల్లో వెనుకబాటు వెళ్తున్నప్పుడు, ఏదో చేద్దాం అనుకుంటున్నాం, అక్కడికి వెళ్ళేసరికి ఆ పని ఆగిపోతుందేమో. దేవుని పరిశోధనేమో జ్ఞాపకం చేసుకో, దేవుడు పెడుతున్న శోధనేమో జ్ఞాపకం చేసుకో. శోధించబడిన మీదట నీవు శుద్ధ సువర్ణముగా మార్చబడతావనే మాటను జ్ఞాపకం చేసుకో. ఈరోజు ప్రభు సేవకుడు ఒక అన్నగా నీతో మాట్లాడుతున్నాను. నీకు దేవుని శోధన పెడితే కనుక నిలబడేటటువంటి స్థితి దేవుడు నీకు నాకు దయచేయునుగాక. వాన కురుస్తుంది మన మీద విశ్వాసులుగా ఉన్నప్పుడు. వాన కురిసిన బండ మీద కట్టబడిన పునాది పడిపోదది, బండ మీద కట్టబడిన పునాది తొట్టిల్లిపోదు. అబ్రహాము జీవితంలో వాన కురిసింది, దేవుడు పరిశోధనిస్తున్నాడు. ఒక్క కొడుకుని తీసుకొచ్చి బలి ఇవ్వమన్నప్పటికీ దేవునికి బలి అర్పణించినటువంటి గొప్ప వ్యక్తి అబ్రహాము గారు. ఈనాడు నీ నా జీవితాల్లో విశ్వాసపు వీరులుగా నిలబడగలుగుతున్నామా? వాన కురిస్తే దేవుడు పెట్టే సమస్యకు, దేవుడు ఇస్తున్న శోధనకు మనం నిలబడగలుగుతున్నామో లేదో పరిశీలన చేయాల్సిందిగా ప్రేమతో తెలియజేస్తాను. రెండోది, వాన కురిసింది, తర్వాత వరద వచ్చి కొట్టింది. ఆ ఇంటి మీద ఏం కొట్టిందట?